TN 24/7 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. గులియన్ భారీ సిండ్రోమ్ వ్యాధిపై ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ వెటర్నరీ కాలనీలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. హాజరైన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, తన్నేడు క్రాంతికుమార్. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళలో పాల్గొన్న ఏపీ మంత్రి నారా లోకేష్ దంపతులు త్రివేణి సంగమం షాహీ స్నాన ఘట్టంలో స్నానాలను ఆచరించి గంగాదేవికి పూజలు. విజయవాడ కృష్ణలంకలో అగ్ని ప్రమాదం. పొట్టి శ్రీరాములు మున్సిపల్ స్కూల్ సమీపంలో 3 పోర్షన్ల తాటాకుల ఇల్లు అగ్నికి ఆహుతి. వివరాల్లోకి వెళ్తే గులియన్ భారీ సిండ్రోమ్ వ్యాధిపై ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. బీజేపీ 11 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన మేలు ఏమీ లేదని, అదాని అంబానీల ఆర్థిక లాభం కోసం మాత్రమే బీజేపీ పనిచేసిందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ విమర్శించారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీజేపీ స్థాయి పడిపోయిందన్నారు. భారతదేశం ప్రజాస్వామ్యం నాశనం అవుతుందన్నారు. ఈవీఎంల మూలంగానే బీజేపీ గెలుస్తోందన్నారు. సుప్రీంకోర్టులో ఈవీఎంల జడ్జిమెంట్ కోసం కూడా 500 కోట్ల లావాదేవీలు జరిగాయని ఆరోపించారు. కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఎట్టుపోతుందన్నారు. రాష్ట్రంలో శ్రీకాకుళం నుండి రాజమండ్రి వరకు అభివృద్ధి లేదన్నారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 ని చూసి ప్రజలు ఓట్లు వేయలేదని, జగన్ ని చూసి భయపడి మళ్లీ వస్తే రాష్ట్రం నాశనం అవుతుందని భావించి ఓట్లు వేశారన్నారు. కానీ రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం యథారాజ తథా ప్రజాగా మారిందన్నారు. క్లబ్కు రావడానికి కారణం ముఖ్యంగా 3-4 అంశాలు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. ముఖ్యంగా తిరుపతిలో ఈరోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గోవా ముఖ్యమంత్రి వెళ్తున్నారు. సబ్జెక్టు ఆలయాలు, ప్రపంచ ఆలయాలు. ఇందులో ఉన్నది ఆర్థికం. ఏంటి ఆర్థికం? ఒక బొంబాయి వాడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో శానిటేషన్ కాంట్రాక్టు కావాలి. దిగజారాడు వాడు అని అంటున్నాను నేను ఇక్కడ. వాడు ఫడ్నవీసు ప్రత్యేక విమానంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వెళుతున్నాడు. మధ్యాహ్నం ఆలయాల, ప్రపంచ ఆలయాల అభివృద్ధి. దాంట్లో ఆర్థికం ఏంది? ఏదో శానిటేషన్ వర్క్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావాలి ఒక వెధవకి. ఫడ్నవీస్ అనేవాడి స్థాయి దిగజారిపోయింది. ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయి, భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి స్థాయి అడుగును పడిపోయింది. అడుక్కొని తినేదానికి వచ్చాడు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ ఇష్యూ కాంట్రాక్టు, ఆర్థికం. ఖండిస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఖరిని. ఏంది మీరు చేస్తుండేది? ఏమి చేస్తున్నారు మీరు? తప్పులు జరుగుతున్నాయి, జాగ్రత్త అని తెలియజేస్తున్నాను. రెండో విషయం, ప్రధానమంత్రి మొన్న అమెరికాకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఆర్థికం. ఏంది ఆర్థికం? అదాని కేసుల్లో తప్పించేదానికి వెళ్ళాడు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఏం చేశావు? ఇందిరాగాంధీ వెళ్ళింది
అమెరికాకి ఎవరిని కలిసింది? అధ్యక్షుడినే కలిసింది. రాజీవ్ గాంధీ వెళ్ళాడు, అధ్యక్షులనే కలిశారు. మన్మోహన్ వెళ్ళాడు, పివి వెళ్ళాడు, మరి అందరూ వెళ్ళారు. ఈరోజు నువ్వు వెళ్ళి పనికి మాలిన వాళ్ళను కూడా ప్రధానమంత్రి కలుస్తాడా? అధ్యక్షుడిని కలిసావు, సంతోషం. మరి కింద స్థాయిలో నువ్వు కలవడానికి ఆంతర్యం ఏమిటి? ఆర్థికం. అదానీ పైన ఉన్నటువంటి వేధవ కేసులు తప్పించేదానికి గత సంవత్సరంగా తంటాలు పడుతున్నాడు. నాకు తెలుసు, అందరికీ తెలీదు. పంపించావు 100 మంది ప్రతినిధుల్ని, కానీ బైడెన్ ఒప్పుకోలా. వీడు ట్రంప్ వచ్చాడు, ట్రంప్ రాగానే పంపించాడు. మన భారతదేశ గౌరవం, అఖండత, ప్రతిష్ట దెబ్బతినే విధంగా ఉంది. భారతదేశ ప్రధానమంత్రి అమెరికా విజిట్. ఏందయా ప్రధానమంత్రి, ఏందయా భారతీయ జనతా పార్టీ ఫడ్నవీస్ ఈరోజు తిరుపతిలో నువ్వు చేసే దేనికి వచ్చావు? ఆలయాల అభివృద్ధి, అంతర్జాతీయవా? నీ బొంద, తప్పులు చేయబాకంటారా పిచ్చోళ్ళలారా అని తెలియజేస్తున్నా. మరి కుంభమేళ ఎంతమంది చచ్చిపోయారు? కుంభమేళాలు ఎక్కడ కాల్చేశారు? వాళ్ళందరినీ వేల మంది చచ్చిపోయారు. కుంభమేళాలు 100 కాదు, గాజియాబాదులో కాల్చేశారు శవాల్ని కనబడకుండా. పోలవరం బడకచర్ల అనుసంధానం ప్రాజెక్టును స్వాగతిస్తూ ఉన్నామని సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఆలె వెంకట గోపాల కృష్ణారావు అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటుగా రాయలసీమకు 7.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు అలాగే సాగునీరు అందిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ మెట్ట ప్రాంతానికి అత్యవసరమని అన్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొంతమంది మేధావుల ముసుగులో ఉన్నవారు దీన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. గత కృష్ణా బోర్డును విజయవాడలోనే ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం తమ 10 సంవత్సరాలుగా నీటి సంఘాల తరపున, రైతుల తరపున అడుగుతూనే ఉన్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు, అధ్యక్షులు సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య, వైస్ చైర్మన్ నాగార్జున సాగర్ ఎడమకాల ప్రాజెక్ట్ కమిటీ, ఉమ్మడి కృష్ణా జిల్లా. ముఖ్యంగా ఈరోజు సాగునీటి సంఘాల సమాఖ్య తరపున ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి నాగార్జున సాగర్ ఎడమకాలవ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోట వీరబాబు గారు, అట్లాగే కృష్ణా తూర్పు డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ దేవబోయిన వెంకటేశ్వరరావు, అట్లాగే కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పంతాని మురళీధరరావు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారబోయే పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం సాగునీటి సంఘాల తరఫున. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు, ఈ పోలవరం బనకచెర్ల అనేది గోదావరి వరద జలాల మీద మనం నిర్మిస్తూ ఉన్నాం. అక్కడి నుంచి కుడి కాలువ ద్వారా వైకుంఠపురం బ్యారేజీ తీసుకొచ్చి అక్కడి నుంచి ఒక లిఫ్ట్ ద్వారా నకిరేకల్లు దగ్గర మన నాగార్జున సాగర్ కుడి కాలువ 80 కిలోమీటర్ల దగ్గరికి తీసుకెళ్తాం. ఇది ప్రాథమికంగా మొదటి దశ. ముఖ్యంగా ఈ పోలవరం బనకచెర్లతో రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమలో వెనకబడిన జిల్లాల్లో మొత్తం మీద 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, అట్లాగే ప్రస్తుతం ఉన్న కుడి కాలువ నాగార్జున సాగర్ కుడి కాలువ, కండలేరు, సోమశిల కింద ఉన్నటువంటి వెలుగోడు కింద ఉన్నటువంటి 22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, పారిశ్రామిక అవసరాలకి 20 టీఎంసీల సాగునీరు, 80 లక్షల జనాభాకి తాగునీరు అందించే ఈ ప్రాజెక్టు ఇది ఆంధ్రప్రదేశ్ మెట్ట ప్రాంతానికి అత్యవసరం. దీన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసినందుకు స్వాగతిస్తూ ఉన్నాం. దీంట్లో మొదటి దశ త్వరగా పూర్తి చేయమని కోరుతూ ఉన్నాం. మొదటి దశ పూర్తయితే వైకుంఠపురం బ్యారేజ్లో 10 టీఎంసీలు సాగునీరు, అట్లాగే అక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా నాగార్జున సాగర్ కుడి కాలువ నకిరేకల్ దగ్గర 80 కిలోమీటర్ దగ్గర కలిపితే దాని కింద ఉన్నటువంటి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి 9.60 లక్షల ఎకరాల ఆయకట్లో మెట్ట రైతులకు మేలు జరుగుద్ది. దీని మీద కొంతమంది మేధావులు, రైతు సంఘాల ముసుగులో ప్రభుత్వం ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని కోరుతూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా.
అసలు పూర్వాపరాలు తెలుసుకోకుండా ఖండిస్తూ ఏంటంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. సాగర్ ఎడమకాల ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా ఉన్నా. ఇప్పుడు సోదరులు గోపాలకృష్ణ గారు చెప్పిన విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉందో గోదావరి కృష్ణా పెన్నా నదుల అనుసంధానం కోసం పోలవరం బనకచెర్ల ఏదైతే ప్రపోజ్ చేస్తూ ఉందో ఆ ప్రతిపాదనని మేము స్వాగతిస్తూ ఉన్నాం. అట్లాగే కృష్ణా జలాల వివాదంలో మరి పనిచేస్తూ ఉన్నటువంటి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉందో దాని ప్రధానమైనటువంటి కార్యాలయాన్ని కృష్ణానదికి సమీపాన అన్ని అంగులు ఉన్నటువంటి అమరావతి కానీ విజయవాడలో కానీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని కూడా మేము సాగునీటి సంఘాల తరఫున స్వాగతిస్తూ ఉన్నాం. అయితే నిన్న తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ్యుడు కె తారక రామారావు మాట్లాడుతూ కృష్ణానది జలాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రోజుకు మాకున్నటువంటి హక్కు ప్రకారం రావాల్సినటువంటి నీళ్లే రానటువంటి పరిస్థితుల్లో కొన్ని పంటలు ఎండిపోతూ ఉంటే అనేక పర్యాయాలు తెలంగాణ అధికారులను మేము రిక్వెస్ట్ చేసినా కూడా మాకు రావాల్సినటువంటి నీరు సక్రమంగా అందటంలా. మాకు జోన్ 2, జోన్ 3 పరిధిలో మొత్తం 32.25 టీఎంసీల అలాట్మెంట్ ఉంది. కానీ ఇప్పటికీ రబీలో కానీ ఖరీఫ్లో కానీ మాకు ఇచ్చినటువంటి నీరెంత అంటే జోన్ 2, జోన్ 3 పరిధిలో 17 టీఎంసీలు మాత్రమే. అంటే ఇంకా 11 టీఎంసీల రిక్వైర్మెంట్ ఉంది. అంటే రేపు మార్చిలోపు ఈ 11 టీఎంసీలని నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి ఎడమ కాలువలకు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి పెద్దలు అంతా కూడా రైతులు ఈ రోజుకే రబీ పంటలు వేసి నీటిని పైనే వాడుకుంటూ కిందకు రానివ్వకుండా అనేక ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మేము నిత్యం ఎదుర్కొంటా ఉన్నాం. రైతాంగం పంటలు ఎండిపోతూ ఉన్నాయి. అనేక సార్లు మానవతా దృక్పథంతో నీరు మాకు ఏదైతే హక్కు ఉందో ఆ హక్కు ప్రకారం నీటిని విడుదల చేయమంటేనే రానటువంటి పరిస్థితుల్లో ఇవాళ కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నది ఒక రాజకీయ నిరుద్యోగిగా ఉండి గతంలో తెలంగాణ ప్రజానీకాన్ని రెచ్చగొట్టే విధంగా నీళ్లు నిధులు నియామకాలని చెప్పి మాట్లాడినటువంటి కేటీఆర్ తద్వారా లబ్ధి పొంది 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఇవాళ రాజకీయ నిరుద్యోగిగా ఉండి మళ్ళా తిరిగి అధికారం పొందడం కోసమో లేకపోతే రాజకీయాల్లో లబ్ధి పొందడం కోసమో మేము తరలించినటువంటి నీళ్ళని మాకు న్యాయపరంగా రావాల్సినటువంటి నీళ్లే రానటువంటి సందర్భంలో అతను మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. దయచేసి తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా ఆదుకోవడం కోసం మాకు న్యాయపరంగా రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో మార్చి లోపల మిగిలినటువంటి 11 టీఎంసీలని తర్వాత ఏప్రిల్ మే నెలలో తాగునీటి కోసం విడుదల చేయాల్సినటువంటి 3.75 టీఎంసీల నీటిని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతోందని టీడీపీ నేతలు గద్దె క్రాంతికుమార్, జాస్తి సాంబశివరావు తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓట్లు వేసి అలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాలని కోరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ వెటర్నరీ కాలనీలో ఎన్డీఏ కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనేడు, క్రాంతికుమార్ మరియు స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు మరియు టీడీపీ శ్రేణులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అలపాటిని గెలిపించాల్సిన ఆవశ్యకతను పట్టభద్రులకు వివరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి వేగంగా ముందుకు సాగుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వ పాలన జరుగుతుందని వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు అలపాటిని గెలిపిస్తే వారి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి వెళ్లి పరిష్కరించేందుకు వీలు ఉంటుందన్నారు. ఫిబ్రవరి 27వ తేదీన జరిగే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును కూటమి అభ్యర్థికి వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమి తరఫున విద్యావంతుడు అడ్వకేట్ అయినటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి అభ్యర్థిత్వాన్ని తీసుకొని మేము ముందుకు వెళ్తా ఉన్నాం. మరి ఈ రోజున ఎమ్మెల్సీ కౌన్సిల్లో గళవిప్పగలిగినటువంటి నాయకుల అవసరం ఎంతైనా ఉన్నది. అనేకమైనటువంటి సమస్యలు ఈ రోజున గ్రాడ్యుయేట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవడం తెలుగుదేశం పార్టీ తరఫున గ్రాడ్యుయేట్స్ గొంతు బలంగా కౌన్సిల్లో వినిపించే దానికోసం ఎంతో అనుభవం ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అభ్యర్థిత్వంగా మేము బలపరుస్తా ఉన్నాం. ఈ రోజున విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె క్రాంతి ఆధ్వర్యంలో కొంతమంది గ్రాడ్యుయేట్స్ ఒక బృందంగా ఏర్పడి డోర్ టు డోర్ క్యాంపెయిన్, అదే విధంగా గ్రాడ్యుయేట్స్ అందరూ ఎవరైతే ఎక్కడున్నారో వాళ్ళందరికీ కూడా మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి వేయాలని చెప్పి ప్రచారం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజున వెటర్నరీ కాలనీలో వాకర్స్ దగ్గర ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా అభ్యర్థించడం జరిగింది. వారందరూ కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి ముందుకు వచ్చారు. అత్యధిక మెజార్టీతో మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని గెలిపించాలని చెప్పి కూడా మేము కోరుకుంటాం. ఈ రోజు 4వ డివిజన్ లో వెటర్నరీ కాలనీ పార్క్ లో రేపు జరగబోయే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కారణంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరపున అభ్యర్థించడానికి కూటమి ప్రభుత్వం నుండి మేమంతా ఇక్కడ ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నాము. ఇక్కడ అందరూ కూడా తప్పకుండా రాజేంద్ర ప్రసాద్ గారే గెలుస్తారు, తప్పకుండా అందరం కూడా మీకే సపోర్ట్ ఉన్నామని క్లియర్ గా చెప్తున్నారు. కానీ మెయిన్ గా ఇప్పుడు అందరికీ తెలియాల్సింది ఏంటంటే రేపు ఓటింగ్ కి ప్రతి ఒక్కరూ కూడా టైంకి వచ్చి బ్యాలెట్ పేపర్ మీద వారు ఇచ్చిన పెన్నుతో పేరు పక్కన 1 అని రాసి వెళ్ళడం అనేది, ఎందుకంటే జనరల్ ఎలక్షన్ అనేది ప్రతి 5 ఏళ్ళు జరుగుతుంది. అందులో ఈవీఎంస్ తో బటన్ నొక్కి అది ఒక రకంగా జరుగుతుంది. బ్యాలెట్ ఓటింగ్ అనేది కొంచెం డిఫరెంట్ ప్రొసీజర్ కాబట్టి కొంచెం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఎలాగైతే ఈ ఓటేశారో అలాగే ఇప్పుడు దీనికి కూడా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కూడా అలాగే రావాలి అని చెప్పి మేమంతా కోరుకుంటున్నాము. ఈ 7 నెలలు పాలన కూడా చాలా బాగుంది అంటున్నారు అందరూ కూడా. దాంతో పాటు ఇప్పుడు మనకి వచ్చే 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా మనం చేసే అభివృద్ధి అందరికీ అందాలి. మెయిన్ గా గ్రాడ్యుయేట్స్ కి దాదాపుగా 4 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ రావడం జరిగింది. ఇంకొక 20 లక్షల ఉద్యోగాల దాకా సృష్టించడానికి కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది. అలాగే బోల్డ్ అని కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ రావాలి స్టేట్ లోకి. ఈ టైంలో గవర్నమెంట్ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 7 నెలల పాలనకి ఇది ఒక స్లిప్ టెస్ట్ లాంటిది. దానికోసం అందరూ కూడా ప్రజలందరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా ఫిబ్రవరి 27వ తారీఖున తప్పకుండా వచ్చి మీ వాల్యుబుల్ ఓట్ని ఉపయోగించి మన రాష్ట్రాన్ని మరింత అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇట్లు మీ గద్దె క్రాంతి కుమార్. విజయవాడ కృష్ణలంకలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక పొట్టి శ్రీరాములు మున్సిపల్ స్కూల్ సమీపంలో 3 పోర్షన్ల తాటకల ఇల్లు అగ్నికి ఆహుతైంది. రాత్రి 12:30 గంటల తర్వాత ఈ ఘటన సంభవించింది. సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విజయవాడ కృష్ణలంకలో అగ్ని ప్రమాదం జరిగింది. 20వ డివిజన్ స్థానిక పొట్టి శ్రీరాములు మున్సిపల్ స్కూల్ సమీపంలో 3 పోర్షన్ల ఇంట్లో తొలుత తాటకల ఇల్లు అగ్నికి ఆహుతైంది. 3వ భాగంలో ఒక కుటుంబం అద్దెకు ఉంటుంది. ఆదివారం రాత్రి 12:30 గంటల తర్వాత ఈ ఘటన జరిగింది. ఈ మంటలు క్రమంగా 2 భాగాలకు వ్యాప్తి చెందాయి. సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు గంటకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సామాన్లు అన్ని అగ్నికి ఆహుతయ్యాయి. ఆ ఇళ్లలో ఉంటున్న వారంతా క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరావాల్సి ఉంది. గ్యాస్ బండ పేలిపోయిందే, ఏమన్నా బయట పెట్టేస్తారా?
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహకాల పేరుతో అదానీ కంపెనీకి 1000 ఎకరాలు అప్పగిస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. గత ప్రభుత్వంలో కర్నూలు జిల్లాలో రైతులను మోసం చేసి ఒప్పందాలు చేశారని మండిపడ్డారు. విజయవాడ బాలోత్సవ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన సెగ ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెంటగాన్స్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం చేసిన ఒప్పందాలు చెల్లవన్నారు. రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని నెలకు 30,000 రూపాయలు చెల్లించాలన్నారు. విద్యుత్ సమస్యపై రాబోయే రోజుల్లో ఉద్యమం బాట పట్టేందుకు ఆలోచనలు చేస్తున్నామన్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ సొల్యూషన్ అని ఈ పేరుతోటి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, అట్లాగే పంప్డ్ స్టోరేజ్, హైడల్ ప్రాజెక్ట్స్ వీటిని చాలా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం దీనికి లక్షల కోట్లు సబ్సిడీలు రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక కంపెనీలకి, అదానీ కంపెనీ మొదలుకొని అదానీ కావచ్చు, గ్రీన్కో కావచ్చు, పెంటగాన్ కావచ్చు, వీటిలో అత్యధిక భాగం వాటా అదానీ కంపెనీలది. మన రాష్ట్రంలో 1000 ఎకరాలు ఒక అదానీకి అనంతపూర్, కర్నూలు ఉమ్మడి జిల్లాల్లోనే 4000 ఎకరాలని గత ప్రభుత్వం దారాదత్తం చేసింది. అది ఇప్పుడు ఏ రకంగా అవినీతిలో కూరుకుపోయి మొత్తం ప్రపంచం అంతా సెన్సేషనల్గా మారిందో మనందరికీ తెలుసు. దాంతోపాటు చిన్న చిన్న కంపెనీలు కూడా ఉన్నాయి. పనిలో పనిగా ఎవరికి ఆయా పార్టీలు వాళ్ళ మనుషులకు కూడా దీంట్లో వాటాలు పెట్టి ఎవరు దొరికింది వాళ్ళు దండుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అది అమల్లోకి వచ్చింది. గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది పాలసీ ప్రకటించింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దాన్ని అమలు చేస్తున్నది. ఇప్పుడు రైతులతోటి, కర్నూలు జిల్లాలో రైతులతో జరిగినటువంటి అగ్రిమెంటు ఒక కంపెనీది, మేము ఉదాహరణ కోసం పెంటగాన్ ఎనర్జీ సొల్యూషన్స్ అనేటువంటి కంపెనీతో జరిగినటువంటి ఒప్పందంలో ఏమేమి అంశాలు ఉన్నాయి, అగ్రిమెంట్లో రైతులతో జరిగిన అగ్రిమెంట్లో ఏ అంశాలు ఉన్నాయి, అలాంటి దారుణమైనటువంటి కండిషన్స్ ఉన్నాయో ఇక్కడ పాయింట్లుగా మేము ఇచ్చాము. ఇవన్నీ అక్కడ తెలుగులో, ఇంగ్లీష్లో అగ్రిమెంట్లో ఉన్నాయి. ఇంగ్లీష్ వర్షనే ఫైనల్ అని కూడా అగ్రిమెంట్లో రాసుకున్నారు. తెలుగు, ఇంగ్లీష్ రెండు ఇచ్చి ఇంగ్లీష్ వర్షనే ఫైనల్, ఏదైనా వివాదం వస్తే అని కూడా రాసుకున్నారు. ఈ ఒప్పందం చదివితే రైతుల బతుకు బజారు బాలవుతుంది. వాళ్ళ భూములన్నీ శాశ్వతంగా కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. గత ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ, మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఈ సోలార్ ఉత్పత్తి, విండ్ ఉత్పత్తి రెంటిని కలిపి ఇప్పుడు హైబ్రిడ్ ఎనర్జీ అంటున్నారు. అంటే 1 ఎకరాలో కింద సోలార్ ప్యానల్స్ ఉంటాయి, పైన సార్వత్రిక ఎన్నికల సమయంలో విజయం కోసం కూటమి పార్టీల శ్రేణులు ఏ విధంగా కృషి చేశారో పట్టభద్రుల ఎన్నికల్లో అదే స్ఫూర్తి నిరూపించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న అలపాటి రాజేంద్ర ప్రసాద్ భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. విజయవాడ బందర్ రోడ్లోని శేషసాయి కళ్యాణ మండపంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి అలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ జనసేన ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, అభ్యర్థి అలపాటి రాజేంద్ర ప్రసాద్ మరియు ఉమ్మడి జిల్లాల జనసేన ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. గత ప్రభుత్వం అరాచకాలపై అలుపెరగని పోరాటం చేసిన జన సైనికుల త్యాగాలు మరువలేనివన్నారు. మీ అందరి కృషితో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. అదే స్ఫూర్తి పట్టభద్రుల ఎన్నికలు చూపించి భారీ మెజార్టీతో విజయం సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అన్ని విధాలా ముందుకు వెళ్తుందని తెలిపారు. అలపాటికి మొదటి ప్రాధాన్యత ఓటును పట్టభద్రులు వేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. కూటమి అభ్యర్థి గెలిస్తే వారికి ఎటువంటి మేలు జరుగుతుందో వివరించాలని కోరారు. గుంటూరు జిల్లా అధ్యక్షులు రాధా వెంకటేశ్వరరావు గారు, సమన్వయకర్తలుగా మనం ఏర్పాటు చేసిన నరసరావుపేట నియోజకవర్గం మార్కండే బాబు గారికి, అదేవిధంగా మచిలీపట్నం నుంచి బండి రామకృష్ణ గారికి, ఈ సమావేశానికి ముఖ్యంగా మనందరం కూడా మీకు పరిచయం చేయడానికి కోసమే కాకుండా మన కుటుంబంలో ఒక సభ్యుడిగా చేరబోతున్న మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతు పలకడానికి, మన ఒక బాధ్యతతోటి ఎలక్షన్ ముందు తీసుకెళ్ళడానికి ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను అభినందిస్తూ, ఈ సమావేశానికి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు. ఏ విధంగా మనం సమన్వయపరుచుకుంటూ కలిసికట్టుగా ఎన్ని కష్టాలైనా సరే మనం ఎదుర్కొని గత 5 సంవత్సరాలు చేసిన అనేక కార్యక్రమాలు మనం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ప్రత్యేకంగా మా వీర మహిళలందరినీ కూడా చూడగానే నాకు గుర్తొచ్చింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కోదాడ నుంచి మనందరం కూడా ఆ రోజు ఒక పోరాటం చేసుకుంటూ గన్నవరం ఎప్పుడైతే విమానం ల్యాండ్ అవనీకరణ చేశారో కోదాడ వరకు వెళ్ళి
పవన్ కళ్యాణ్ గారిని రిసీవ్ చేసుకుని తిరిగి వస్తున్నప్పుడు ఏ విధంగా పోలీసుల ద్వారా మనం అనేక ఇబ్బందులు పడ్డాం ఆ రోజు చూసాం. ప్రతి పోరాటంలో మీ పాత్ర ఉంది, మీ భాగస్వాములుగా మీరు నిలబడ్డారు. ఇందాక దుర్గేష్ గారు చెప్పినట్టు ఈరోజు వేదిక పైన మేము ఒక పదవిలో కూర్చున్నామంటే మీరు ఏ మాత్రం కూడా స్వార్థం లేకుండా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం సమాజానికి ఉపయోగపడే విధంగా నిజాయితీగా నిబద్ధతతోటి చాలా పట్టుదలతోటి మీరు నిలబడిన తీరు ఈరోజు మనం గర్వంగా మనం కూటమిలో ప్రభుత్వంలో భాగస్వాములుగా మనం నిలబడ్డాం. దాన్ని మీరందరూ కూడా ఎంతో సంతోషంగా గర్వంగా మీరు స్వీకరించాలి. ఆ మాటను ఎందుకు అంటున్నానంటే శాసనసభలో ఈ రోజున మనం 21 స్థానాల్లో నిలబడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2వ స్థానంలో జనసేన పార్టీ నిలబడింది. ఇది మామూలు విషయం కాదు. అదేవిధంగా లోక్సభలో మనం ఇక్కడ మచిలీపట్నం గెలిపించుకున్నాం, అక్కడ కాకినాడ నియోజకవర్గంలో కూడా గెలిపించుకున్నాం. 2 స్థానాలు మనం లోక్సభలో జనసేన పార్టీ నిలబడి గెలిచింది. అటువంటి ఆలోచన విధానాన్ని ప్రతిరోజు మనందరం కూడా కష్టపడి నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో పార్టీ కార్యక్రమాల కోసం అహర్నిశలు కృషి చేసిన మన జన సైనికుల్ని, వీర మహిళల్ని ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను. అనేక ఇబ్బందులు గురయ్యాం, అవమానాలకు గురయ్యాం. సమస్యలు అనేది ఎప్పుడు కూడా ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్య పరిష్కారం కోసం మనం ఏం చేయగలుగుతాం అనే ఆలోచన మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే గతంలో మన ప్రతిపక్షంలో ఉన్నా కూడా రైతులు ఇబ్బంది పడుతుంటే అది చూసి ఆయన స్వయంగా 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి ఆ రోజున ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా మనం ప్రతి జిల్లాలో కూడా పర్యటించి ఆ కుటుంబాలకి 1,00,000 రూపాయలు చొప్పున మనం ఆర్థిక సహాయం అందించాం. అంతేగాని ప్రతిపక్షంలో ఉన్నాం కదా, ఒక ప్రెస్ మీట్ పెట్టి మనం విమర్శిస్తే సరిపోతుంది, లేకపోతే ఒక ధర్నా చేస్తే సరిపోతుంది అనే ఆలోచన ఎప్పుడు కూడా మనకి జనసేన పార్టీలో లేదు. మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పదే ఆ మాట చెప్తూ ఉంటారు. ఒక సమస్య పైన మనం పోరాటం చేస్తున్నప్పుడు సమాజానికి ఉపయోగపడే విధంగా నిలబడాలి. ఇప్పుడు ఇందాక బుద్ధప్రసాద్ గారు రాగానే నాతోటి కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయం గురించి చెప్పారు. నేను ఆయనకు అదే మాట ఇచ్చాను. ఈ విషయం ఎందుకు మీకు ప్రస్తావిస్తున్నానంటే మనం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుని బంధువులు ఆందోళన చేపట్టారు. గుండె అనారోగ్య సమస్యతో ఆసుపత్రికి వచ్చిన ఓ వ్యక్తి మరణించడంతో మృతుని బంధువులు ఆందోళన చేశారు. మృతునికి సరైన చికిత్స చేయలేదని, అందుకే చనిపోయాడని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయవలసిందిగా ఆసుపత్రిలో మృతుని బంధువులు ఆందోళన నిర్వహించారు. ఏపీ మంత్రి నారా లోకేష్ తన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాంష్తో కలిసి మహాకుంభమేళకు వెళ్లారు. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. అనంతరం అక్కడి నుండి బయలుదేరి వారణాసికి వెళ్లారు. అక్కడ కాలభైరవ ఆలయాన్ని దర్శించుకున్నారు. కాసేపట్లో కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం విశాలాక్షి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 5:25 వారణాసి నుండి విజయవాడకు పయనమవుతారు. ఈ నెల 26 వరకు మహాకుంభమేళ జరగనుంది. ఇప్పటికే 50 కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. విదేశాల నుండి కూడా భక్తులు తరలివస్తున్నారు. పాకిస్తాన్ నుండి కూడా హిందువులు కుంభమేళకు రావడం విశేషం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గులియన్ భారీ సిండ్రోమ్ వ్యాధిపై ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ వెటర్నరీ కాలనీలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. హాజరైన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, తన్నేడు క్రాంతి కుమార్. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళలో పాల్గొన్న ఏపీ మంత్రి నారా లోకేష్ దంపతులు త్రివేణి సంగమం షాహీ స్నాన ఘట్టంలో స్నానాలను ఆచరించి గంగాదేవికి పూజలు. విజయవాడ కృష్ణలంకలో అగ్ని ప్రమాదం. పొట్టి శ్రీరాములు మున్సిపల్ స్కూల్ సమీపంలో 3 పోర్షన్ల తాటాకుల ఇల్లు అగ్నికి ఆహుతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.